జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గంపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. సీఎం క్యాంప్ ఆఫీస్కు ముద్రగడ వంగగీత చేరుకున్నారు. వైసీపీలో చేరబోతున్నారు పిఠాపురం జనసేన నేతలు. నియోజకవర్గ బాధ్యతలు ముద్రగడ ద్వారంపూడికి అప్పగిస్తారు. మండలాల వారీగా ఇన్ఛార్జీల నియామకం చేపట్టే అవకాశం ఉంది. పవన్ను ఓడించేలా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. బీసీ కాపు ఓట్లే టార్గెట్గా ముందుకు వెళ్తోంది వైసీపీ. మొత్తం మీద పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార వైసీపీ. పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా జనసేన నేతలను వైసీపీలో చేర్చుకుంటోంది పార్టీ. నియోజకవర్గ బాధ్యతలు ముద్రగడ అలాగే ద్వారంపూడికి అప్పగించారు. మండలాల వారీగా ఇన్ఛార్జీలను కూడా నియమిస్తున్నారు. పవన్ను ఓడించేలా వైసీపీ స్కెచ్లు వేస్తోంది. ప్రధానంగా బీసీ కాపు ఓట్లే టార్గెట్గా వైసీపీ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు గాను మండలాల వారీగా ముఖ్యమైన నాయకులకు బాధ్యతలపై ఓట్లను రాబట్టే పనిలో ఉంది అధికార వైసీపీ. ఇక ముద్రగడ వంగగీత ఇప్పటికే సీఎం క్యాంపస్ చేరుకున్నారు. పిఠాపురంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రితో చర్చించబోతున్నారు. రాజేష్ జైన్ అవుతున్నారు మనతో. రాజేష్, ముఖ్యంగా పిఠాపురంపై సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు అక్కడ? ఖచ్చితంగా పిఠాపురం మీద వైసీపీ చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించిన దగ్గర నుంచి అక్కడ వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముద్రగడ్ని తీసుకురావడంతో పాటు ఈరోజు తాజాగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 2019 ఓడిపోయిన తర్వాత ఒక మహిళని ఇన్ఛార్జిగా పెట్టారు. అక్కడ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ని ఇన్ఛార్జిగా ప్రకటించే ముందు వరకు ఆమె ఇన్ఛార్జిగా కొనసాగి ఆమె ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆమె గత 6 నెలల కిందటే వైసీపీ జనసేనకి రాజీనామా చేశారు. కానీ ప్రస్తుతం ఆమె వైసీపీలో చేరబోతున్నారు. ముద్రగడ వంగగీత సమక్షంలో ఆమె వైసీపీలో చేరబోతున్నట్టు తెలిసింది. వాటితో పాటు పిఠాపురంలోని కొంతమంది జనసేన నేతలు కూడా ఈరోజు వైసీపీలో జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టే మండలాల వారీగా పిఠాపురం నియోజకవర్గాన్ని మండలాల వారీగా గ్రామాల వారీగా విభజించేసి మండలానికి ఒక కీలకమైన మాజీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి బాధ్యతలు అప్పగించడం, అక్కడ ప్రతి గ్రామాన్ని జల్లెడ పట్టడం, వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఎవరు, జనసేన సంబంధించిన సానుభూతి పరులు ఎవరు, అలా ఓటు బ్యాంక్ని ఏ విధంగా టర్న్ చేసుకోవాలనే అనేక వ్యూహాత్మక అడుగులైతే వైసీపీ వేస్తుందని చెప్పాలి. ఎందుకంటే 2017లో నంద్యాల బై ఎలక్షన్లో ఇలాంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో అటు టీడీపీ వైసీపీ నేతలు ఆ టైంలో ప్రతి గ్రామానికి ఒక మాజీ ఎమ్మెల్యే, మండలానికి మంత్రి ఇన్ఛార్జిగా పెట్టి అప్పుడు నంద్యాల బై ఎలక్షన్ నడిపించారు అధికార ప్రతిపక్షాలు. కానీ ఇప్పుడు అదే స్థాయిలో పిఠాపురంలో వైసీపీ ఆ స్థాయిలో అక్కడ మండలానికి ఒక ఎమ్మెల్యేని, గ్రామానికి ఒక మాజీ ఎమ్మెల్యేని, జడ్పీటీ స్థాయి వ్యక్తుల్ని పెట్టి ఎలక్షన్ జరపబోతుంది. దానికి ప్రధాన కారణం అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ వెళ్ళకూడదనే ఉద్దేశంతో వైసీపీ అడుగులు వేస్తుంది. ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలనేది వైసీపీ టార్గెట్. కాబట్టి ఇప్పుడు ఆ దిశగానే అడుగులు వేస్తుంది. పిఠాపురంలో ఉన్నటువంటి జనసేన నేతల్ని ఎంత కుదిరితే అంతమందిని వైసీపీలో తీసుకురావడం, పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా అక్కడ పనిచేయించడం, జనసేన ఓట్లన్నీ వైసీపీ పడేలా చేయడం అనేది వైసీపీ వ్యూహంగా కనబడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ముద్రగడ పద్మనాభానికి సంబంధించినటువంటి ఆయన స్వస్థలం కూడా పిఠాపురం నియోజకవర్గం కాకపోయినా పక్కనే పిఠాపురం నియోజకవర్గం ఆనుకుని కిర్లంపూడి ఉంటుంది. కాబట్టి ఆయన కూడా పిఠాపురంలోనే ఎక్కువ పనిచేసే అవకాశం ఉంది. కాపు సామాజిక వర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గాల ముద్రగడ ప్రచారం చేసినప్పటికీ ఎక్కువ శాతం పిఠాపురం మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఉండే అవకాశం కనబడుతుంది. అయితే నిన్న పవన్ కళ్యాణ్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఓటుకి ₹1,00,000 ఇచ్చి ఓటు కొన్నా కానీ పిఠాపురంలో నాదే విజయం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్య చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల మీద కూడా అక్కడ వైసీపీ అభ్యర్థి వంగగీత కూడా కౌంటర్ ఇచ్చారు. ఓట్లు కొనాల్సిన అవసరం తమకు లేదనేది వంగగీత చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు క్యాంప్ ఆఫీస్కి ముద్రగడ వంగగీత వచ్చారు. జనసేన సంబంధించినటువంటి పిఠాపురం నేతలు ఇంతకుముందు చెప్పినటువంటి మాజీ ఇన్ఛార్జితో పాటు మరికొంతమంది కీలక నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. పూర్తిగా ఆపరేషన్ పిఠాపురం పేరుతో ఇప్పుడు వైసీపీ పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు మండలాల వారీగా ఇన్ఛార్జీలను కూడా నియమిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా బీసీ కాపు సామాజిక వర్గ ఓట్లను టార్గెట్ చేసుకొని ఆ ఓట్లు రాబట్టేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఎట్లాంటి స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు? అలాగే పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీ తీసుకురావాలంటూ అభిమానులకు పిలుపునివ్వడంతో వైసీపీ ఏ రకంగా తీసుకోబోతుంది ఇదంతా కూడా?
ఖచ్చితంగా మండలానికి ఇంతకుముందు కురసాల మాజీ ఎమ్మెల్యే రాజమండ్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు ఒక మండలాన్ని అప్పగించారని తెలుస్తుంది. కాకినాడ టౌన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఒక మండలాన్ని, అదేవిధంగా ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నటువంటి మిథున్ రెడ్డికి పూర్తిగా ఆ నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం ఒక నియోజకవర్గాన్ని కోఆర్డినేటర్గా నియమించింది. పూర్తిగా ఆయన ఇంకా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పిఠాపురం మీద కూడా ఆయన కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా మిగతా మండలాలకు కూడా వైసీపీ కీలక నేతల్ని, మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేని అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశం కనబడుతుంది. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలనేది వైసీపీ వ్యూహం కాబట్టి ఎంతమంది కుదిరితే అంతమందిని అక్కడ పిఠాపురం పంపాలి, ప్రచారం చేయించాలని చూస్తుంది. ముఖ్యమంత్రి కూడా బస్సు యాత్రలో భాగంగా పిఠాపురం వెళ్లే అవకాశం కనబడుతుంది. అక్కడ కూడా తన ప్రచారాన్ని కొనసాగించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి జనసేన నేతలందరినీ కూడా వైసీపీలో తీసుకురావాలనేది వాళ్ళ వ్యూహంగా ఉంది కాబట్టి దానిలో వ్యూహంలో భాగంగా ఈరోజు కొంతమంది జనసేన నేతల్ని వైసీపీలో చేర్చుకుంటున్నారు. రాబోయే రోజులు ఇంకా చేరికలు ఎక్కువ ఉంటాయి అనేది వైసీపీ నేతలు చెప్తున్నారు. రామదాస్ రైట్. అలాగే రాజేష్, ఇవాళ సీఎం క్యాంప్ ఆఫీస్కు ముద్రగడ, వంగా గీత లాంటి నేతలంతా కూడా చేరుకొని పిఠాపురంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ముఖ్యమంత్రితో కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు? ముఖ్యంగా పిఠాపురం విషయంలో చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా వైసీపీ పనిచేసేందుకు ఎట్లాంటి దిశానిర్దేశం చేస్తున్నారు ముఖ్యమంత్రి వాళ్ళకి? ప్రస్తుతానికి క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు. ఇంకా ముఖ్యమంత్రితో భేటీ కాలేదు. మరి కాసేపట్లోనే భేటీ అయితే జరిగే అవకాశం కనబడుతుంది. అంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీ కొంత ఆగ్రహంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే జగన్ని ఇంటికి పంపిస్తాను, యుద్ధంలో ఓడిస్తానంటూ పవన్ కళ్యాణ్ శపథం చేశారు. తన పేరు పవన్ కళ్యాణ్ కాదు, తన పార్టీ జనసేన కాదంటూ తాడేపల్లిగూడెం సభలో సభా వేదిక కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసిన దగ్గర నుంచి కూడా కొంత వైసీపీ పవన్ కళ్యాణ్ని ఓడించాలనే భావనలో ఉంది. దానిలో భాగంగానే ఆయన పిఠాపురం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే అక్కడ అడుగులు వేస్తుంది. ముద్రగడని తీసుకోవడం కానీ, తర్వాత అక్కడ అంతకుముందే వంగా గీతాన్ని కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన మహిళా నేత వంగా గీతాన్ని తీసుకురావడం కానీ, లేకపోతే తర్వాత మండలాలకు ఇన్ఛార్జీలు ప్రకటించి కానీ, మిథున్ రెడ్డిని కోఆర్డినేటర్గా పెట్టడం కానీ, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఓడించే వ్యూహంలో భాగంగానే చెప్పాలి. ఇప్పుడు ముద్రగడని వంగా గీతాన్ని తీసుకురావడం, లేకపోతే అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన నేతల్ని పార్టీలో తీసుకోవడం కూడా పూర్తిగా పిఠాపురంలో వైసీపీని జనసేన ఓడించాలని, పవన్ కళ్యాణ్ ఓడించాలనేది ప్రధాన లక్ష్యంగా వైసీపీ పెట్టుకుందని చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద పిఠాపురం నియోజకవర్గంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సీఎం క్యాంప్ ఆఫీస్కు ముద్రగడ, వంగా గీత చేరుకున్నారు. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రితో భేటీ అవుతారు. పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా అధికార వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. మండలానికి ఒక ముఖ్య నేతకు బాధ్యతలు అప్పచెప్పబోతుంది. పూర్తిగా ఇన్ఛార్జీలను నియమించబోతుంది. పవన్ కళ్యాణ్ ఓడించేలా వైసీపీ స్కెచ్లు వేస్తోంది. బీసీ కాపు ఓటే టార్గెట్గా వైసీపీ ముందుకు వెళ్తోంది.